అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, బయట జరుగుతున్న దాని గురించి అనమాట. ఎవరిని ఇబ్బంది పెడితే సారీ ముందే చెప్తున్నా. అసలు ఏంటంటే ఇప్పుడు మామూలుగా పొటేల్ ఫామ్లకి ఈ మధ్యన బాగా వస్తుర్రు. వచ్చేటోళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, వెళ్ళిపోయేటోళ్ళు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఊర్రు. ఇది నడుస్తూనే ఉంటుంది కదా రొటేషను. ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ వీడియోస్ చూస్తారు. వీడియోస్ చూసిన దాంట్లో బాగా లాభాలు ఉంటాయన్న ఉద్దేశంతో వస్తారు. వచ్చినాక తెలుస్తుంది, అది పక్కకు పెట్టేసేయండి ఏందనేది. అందుకనే ముందే ఆలోచించుకొని మిడిల్ క్లాస్ నిరుద్యోగులు ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యన ఏమవుతుందంటే ఈ టీచర్సు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మెయిన్ జాబర్స్, మంచి ఆఫీషియల్ హోదాలో ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నార్మల్గా ఇలా కొడుకులు అందరిని అనట్లేను, సారీ ఏమనుకోకండి, అందరినీ కాదు, కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం వాళ్ళు చదివించినాక ఆ పిల్లలు సెట్ కాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు ఎవరు ఇచ్చే పొజిషన్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే గతం ఒక ఫాము పెట్టడము, ఒక 300-400 గొర్రెలను తీసుకొచ్చి పెట్టడము, పొట్టేళ్ళని తీసుకొచ్చి పెట్టడము, వాళ్ళ కొడుకు అంటే మెయింటెనెన్స్, అంటే ఇట్లా చెప్పుకోవడానికి పెద్ద ఫామ్ నడుపుతున్నాము అన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా మిడిల్ క్లాస్ నిరుద్యోగులు, అస్సలైన రైతులు ఉంటారు కదా నార్మల్గా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బాగా. దేనివల్ల మీరు ఆ సరౌండింగ్లో పెట్టడం వల్ల 300-400 పెట్టడం వల్ల ఆడే మామూలుగా ఒక 50-60 తెచ్చుకొని పెంచుకొని పొటేల్ ఫామ్ పెట్టుకొని చేసుకుందాని అనుకునే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అంత పెద్దది ఉంటాగానే వచ్చేటోళ్ళంతా ఆడికి వెళ్తుర్రు. ఆ రేటు కూడా ఆయనకి ఏంటంటే ఆయనకు అవసరం లేదు కదా, ఏదో అటు చూయించుకుంటానికి. పెళ్ళైనాక ఉంటుందా, ఉంచుతాడా, చేస్తాడా అనేది వాళ్ళ పర్సనల్, అది మనకు సంబంధం లేదు. అసొంటి వల్ల ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇసొంటి వాళ్ళు వచ్చి అసలైన నిజమైన యాదవ్స్, నిజమైన మిడిల్ క్లాస్ రెడ్డీసు అండ్ గౌడ్సు, అన్ని రకాలు, అంటే నేను చెప్పొద్దు, చౌదరీసు, మామూలుగా ముదిరాజు, అన్ని రకాల క్యాస్టులు ఉంటారు కదా ప్రతి ఒక్కరు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నిట్లలో ఉన్నోనికి ఏమి ఇబ్బంది లేదు. కావున ఏంటంటే మీరు కూడా దీంతోపాటు అది ప్రధానమంత్రి అది ఉంది కదా స్కీము, ఇంకా అదైతే ఇంకా మనకు ఎవరికి రాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నల్గొండలో ఎవరెవరికి వచ్చిందో నేను చెప్తాను. నాకు తెలిసి ఒకరు వచ్చేసి జెడ్పీ చైర్మన్, ఇంకొక ఆయనకు వచ్చేసి జీ స్కూల్ ఉంది కదా, దానికి మొత్తానికి ఆయన నల్గొండ జిల్లా మొత్తానికి ఆయన చూసుకుంటాడు అనమాట. ఆ జీ స్కూల్ ఒకటే ఉంది కదా, దానికి హెడ్. ఇంకోటి వచ్చేసి 2 కౌన్సిలర్లు. ఇంకొక ఆయన వచ్చేసి ఎట్ వస్తుంది ఓన్లీ బ్యాంక్ వాళ్ళు, వీళ్ళకు ప్రాపర్టీ ఉంటుంది, ఆ బ్యాంక్ వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ మిడిల్ క్లాస్ వాడికి అసలు ఆ స్కీమ్ గురించి పెద్దగా వచ్చింది లేదు, చేసింది లేదు. బాధ ఏంటంటే ఇప్పటికైనా, ఎందుకంటే బిజినెస్ అంత అనుకున్నంత కరెక్ట్గా లేదు. అంటే కష్టపడితే ఓకే, ఈ వీడియోస్ వీటిని నమ్మి ఫీల్డ్కి రాకండి. ఎందుకంటే ఇంకా రాను ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్కి వస్తూ అంటారు. నన్ను 2-3 పెడుతుర్రు నాకు తెలిసిన వాళ్ళే. అలా కొడుకులకు పెళ్ళిళ్ళు కాక ఏదో ఒకటి చూయించుకొని మ్యారేజ్ చేస్తానికి ఇట్లా డబ్బులు పెట్టి వాళ్ళ వల్ల ఆ ఏరియాలో కూడా లాస్ అయ్యే పొజిషన్ ఉంది. కానీ మనకు సంబంధం లేదు కదా, బిజినెస్ అంటే ఎవరైనా రావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కావున మిడిల్ క్లాస్ వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి మీరు వచ్చేటప్పుడు స్టెప్ చూసేయండి మీ సరౌండింగ్లో ఏందనేది. అంత అనుకున్నంత ఈజీగా అంత ప్రాఫిట్స్ మాత్రం ఉండదు. ఓకే కష్టపడితే ఓకే, కానీ మామూలుగా ఏదో వస్తుంది అనుకుంటే మాత్రం రాకండి ఆ వీడియో చూసి. కావున అర్థం చేసుకొని ఫీల్డ్కు రావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి.